సుమన్, సాయి కుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ధర్మస్థల నియోజకవర్గం. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరం భాస్కర్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సినిమా కథ విన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ నాకు ఈ సినిమా వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా ఏదో హీరోయిన్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలి అనే దానికన్నా ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనేదే నాకు ఎప్పుడు ఉండేది. ఈ సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు దే టాక్ అబౌట్ మై క్యారెక్టర్ అండ్ ఒక ఆర్టిస్ట్గా మనము అలాంటి ఒక రోల్ చేయడం అనేది చాలా లక్కీ. అండ్ ఈ అవకాశాన్ని నాకు కలిగించిన మా డైరెక్టర్ గారికి, ప్రభా గారికి, అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది చంద్రబోస్ గారి గురించి. ఎందుకంటే ఇట్స్ ఎ 3 years జర్నీ. ఈ జర్నీలో మేమందరం ఆయన గురించి చెప్తున్నామంటే దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ రీజన్ అండి. మమ్మల్ని వెనకుండి చాలా స్ట్రాంగ్గా నడిపించారు. మీరు చెయ్యండి కాన్ఫిడెంట్. ఫస్ట్ సినిమా చూసింది ఆయనే. సో అందుకని ఆయన ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. చాలా థ్యాంక్స్. మేము సినిమా అనుకున్న తర్వాత ఫస్ట్ మేము వెళ్ళింది సుమన్ సార్ ఇంటికి. సార్ ఐ థింక్ మీరు రిమెంబర్, వెంకట్రావు గారు చెప్పారు, సార్ ఎవరిని ఇంటికి వెళ్ళరు, ఎందుకో మరి మిమ్మల్ని పిలిచారు అని. అది దేవుడు ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. ఒక బిడ్డ పుట్టాలంటే ఒక జంట ఒక మధురానుభూతిని పొందితే ఒక నైట్ పుడతారండి. కానీ ఒక సినిమా పుట్టాలంటే మాత్రం ఎన్నో రాగద్వేషాలు, అంటే అఫ్కోర్స్ స్టోరీ ఆర్టిస్టులు అవన్నీ ఉంటారు, కానీ బట్ ఇది ఒక యజ్ఞం అండి నిజంగా. ఇట్స్ నాట్ అబౌట్ 2 people, ఇట్స్ అబౌట్ మల్టిపుల్ పీపుల్ హార్డ్ వర్క్. మూవింగ్ డ్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వస్తున్న ధర్మస్థల నియోజకవర్గం సెప్టెంబర్ 4th మీ థియేటర్లో వస్తుంది. ఆ సినిమా మీది కాబోతుంది. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సార్ నన్ను ఎంచుకున్నందుకు. అండ్ ప్రభా గారు నా మీద నమ్ముకొని ఇంత వెయిటేజ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ లెజెండరీ సూపర్ స్టార్స్ సుమన్ గారు కానీ, కస్తూరి మేడం కానీ, సాయి కుమార్ గారు అండ్ చాలామంది ఈ సినిమాకి పర్ఫామ్ చేసి ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్స్ని ప్రమోట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐ స్టిల్ రిమెంబర్ అండి, అక్కడ వెస్టర్న్ హోటల్లో ఫస్ట్ టైం మనం కలిసాము. మీరు నాకు లైన్ చెప్పారు, అది నాకు ఇంకా గుర్తుంది. అది చాలా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే ఫస్ట్ టర్న్లో, ఫస్ట్ రౌండ్లో అయితే భారతీయుడు, అన్నమయ్య ఇలాంటి సినిమాలు చేసి ఒక చక్కని చాలా హోమ్లీ అమ్మాయిగా అందరికీ పరిచయం అయ్యాను. తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యాను అనమాట. ఆ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు గృహలక్ష్మిగా అందరూ ఇంటి ఆడపుడుచుగా నన్ను అనుకున్నారు, నన్ను స్వీకరించుకున్నారు. ఆ ఇమేజ్ నుంచి ప్రభా గారు వచ్చి నాకు లైన్ చెప్పారండి, నాకు రోల్ చెప్పారండి. సత్యంగా చెప్తున్నాను, మీరు సాంగ్లో ఒక జస్ట్ ఒక బిట్టు చూసుంటారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడే నేను పిక్చర్ చూసానండి ఈరోజు. నాకే భయం వేసింది, చాలా కొత్తగా ఉన్నింది. ఐ డోంట్ నో ఇప్పుడు ఈ సినిమా వల్ల నా డైరెక్షన్ ఎలా అవుతుందో అని నాకు తెలియకపోతుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే కాంప్రమైజ్ చేసి ఏదో మాకు తెలుసు అని చెప్పి చాలా చేస్తుంటారు. ఇప్పుడు ఈ పోస్టర్ మీరు చూసారండి, ఈ పోస్టర్లో ఉంటున్న ప్రతి మొహానికి ఈ పిక్చర్లో క్యారెక్టర్ ఉంది. నటరాజ్ ఇస్ ద హీరో, నో డౌట్. కానీ ఈ పోస్టర్లో ఎవరి ఫేస్ ఉందో ఆడియన్స్ థియేటర్కి వచ్చారంటే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరండి. ఉదాహరణకి నేను మీకు తెలుసు ఎన్నో ప్రెస్ మీట్లు ఇదే వేదిక మీద చేసేది ఉంది.
వస్తారు, కథ ఒకటి చెప్తారు, అక్కడ వచ్చిన తర్వాత అది లేదు సార్, ఇది లేదు సార్ అని చెప్పి కాంప్రమైజ్ చేస్తారు. నేను డైరెక్ట్గా చెప్తాను, ఏమయ్యా నువ్వు ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నావు? ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ ఎ ఫిలిం. నువ్వు లైఫ్లో నువ్వు ఈ సినిమాలో కాంప్రమైజ్ చేసావంటే నీ కెరియర్ అవుట్. ఆ కారణాలు ఈ కారణాలు చెప్పొద్దు. ప్రొడ్యూసర్ కష్టమే, తప్పదు. సినిమా తీయడం అంటే కష్టమే. సినిమా తీసేటప్పుడు మరి ఎందుకు వస్తున్నారు? ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెట్టాల్సిన చోట అంతా కాంప్రమైజ్ చేస్తే ఇంకేముంది? ఇంకా సరే నీ ఇష్టం. ఎందుకంటే మేము వస్తాం, మా పనులు చేసుకుంటాం, మేము డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాం. అంతకన్నా ఇప్పుడు మునుగుతున్న వాడిని మేము బయట లాగొచ్చు, కానీ లేదు నేను మునుగుతానంటే ఏం చేస్తామండి? అట్లా జరిగింది. కానీ ఇక్కడ ఆయన ఆ విషయంలో 200% కాంప్రమైజ్ చేయలేదని ఆయన వెయిట్ చేశారు, ఆర్టిస్టులు పెట్టారు. ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు అద్భుతంగా ఉందండి.